పశ్చిమ గోదావరి జిల్లా కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి, నరసాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి పుట్టినరోజు సందర్భంగా బీజేపీ ఆకివీడు మండల అధ్యక్షురాలు ఎంవీఎస్ నాగమణి గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ ఆకివీడు మండల ఇన్ఛార్జ్ ఇంజేటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెరుకువాడ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం నందు వర్మగారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటు పిదప అభిమానులకు, భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆకివీడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మోటుపల్లి రామవరప్రసాద్, ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు, నౌకట్ల రామారావు, బొల్లా శేషుబాబు, బి సరళకుమారి, బొర్రా రాంబాబు, బొర్రా సుజాత మరియు బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఓకే సార్ వెంకటేశ్వర గారు, మన నర్సాపురం పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి పుట్టినరోజు సందర్భంగా మన ఆకివీడు మండల అధ్యక్షులు శ్రీ ఎంఎస్ నాగమణి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి మన అందరికీ తెలుసు, శ్రీనివాస్ వర్మ గారు కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు ఎదగడం జరిగింది. కేంద్ర మంత్రివర్గంలో ఆయన మోడీ గారి సరసన కూర్చుని ఇవాళ పార్లమెంట్లో సమావేశాల్లో పాల్గొనడం మనందరికి కూడా చాలా సంతోషం. మరి ఆయన స్టూడెంట్గా ఉన్నప్పుడే ఏబీవీపీలో పనిచేశారు. తదుపరి ఆయన యువమోర్చా అధ్యక్షులుగా, జిల్లా అధ్యక్షులుగాను, దాని తరువాత జిల్లాని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అధ్యక్షులుగా వారు పనిచేయడం, జిల్లా అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. దాని తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా, మరి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సమయంలో ఆయన మన భీమవరంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు 3 సార్లు నిర్వహించిన ఘనత మరి శ్రీనివాస్ వర్మ గారిది. బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న టైంలోనే ఆయనకి మరి కేంద్రం, మరి మోడీ గారు పిలిచి ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. 2024లో మనం పార్లమెంట్ ఎన్నికల్లో మనం అందరం కూడా కలిసి ఆయన్ని పెద్ద మెజార్టీతో మనం ఆయన్ని నెగ్గించుకోవడం జరిగింది. మోడీ గారు మరి కేంద్ర మంత్రిగా నియమించడం కూడా జరిగింది. ఎందుకంటే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి వచ్చిన మెజారిటీ రాష్ట్రంలో ఏ ఎంపీకి కూడా రాలేదు. 2,76,000 ఓట్ల మెజారిటీతో మన నర్సాపురం ప్రజలను నెగ్గించడం వల్ల కేంద్ర మంత్రివర్గంలో శ్రీనివాస్ వర్మ గారికి మరి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అభివృద్ధి పనులను మన పశ్చిమ గోదావరి జిల్లాని ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దడానికి ఆయన శతవిధాల ముందుండి మరి మన జిల్లాను ముందు వరుసలో నిలబెడుతున్నారు. రాష్ట్రంలో అనేక పరిశ్రమలు మనకి వచ్చేటట్టు కృషి చేస్తున్నారు. అలాగే స్టీల్ ప్లాంట్, మనకి నష్టాలు ఉన్న స్టీల్ ప్లాంట్కి 1,400 కోట్ల రూపాయలు వాళ్ళకి ప్యాకేజీ ఇప్పించడం జరిగింది. అలాగే ప్రతి జిల్లాలోనూ సుపరిపాలనకు సంబంధించి వాజ్పేయి గారి విగ్రహాలు పెట్టాలని మన రాష్ట్ర అధ్యక్షులు అది నిర్ణయించిన తర్వాత రాష్ట్రంలో అలా ప్రతి జిల్లాలోనూ వాజ్పేయి గారి విగ్రహం పెట్టడం, దానికి మనం భీమవరంలో కూడా, జిల్లా కేంద్రం భీమవరంలో మనకి ఉండి రోడ్ సెంటర్లో మనకి వాజ్పేయి గారి విగ్రహం ఏర్పాటు చేసి రామ్మోహన్ నాయుడు గారిని తీసుకొచ్చి మరి ఆ మీటింగ్ని ఎంతో ఘనంగా నిర్వహించిన ఘనత మన శ్రీనివాస్ వర్మ గారికి దక్కుతుంది. భారత్ మాతాకి నాకు సోదర సమానులైన ఉక్కు మరి భారీ పరిశ్రమ శాఖ మంత్రి వర్యులు ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మంగళవారం రావటం మాకు చాలా సంతోషదాయకం. ఆంజనేయ స్వామి గుళ్ళో వారి పేరుని అర్చన పూజలు చేయించి అక్కడ అన్న సమారాధన చేయటం జరిగింది. తదనంతరం కేక్ కటింగ్ చేయటం జరిగింది. అలాగే మా మంత్రివర్యులకు జన్మదిన శుభాకాంక్షలు. నిండు 100 ఏళ్ళు వారు ఆరోగ్యాలతో, ఐశ్వర్యంతో మరిన్ని పెద్ద బాధ్యతలు అవరోధించాలని ఆ భగవంతుడిని ప్రార్థించటం జరిగింది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.